ఫిక్స్డ్ కాస్ట్కి కాంట్రిబ్యూషన్ ఎప్పుడైతే ఈక్వల్గా ఉంటాయో ఓకే దట్ ఈస్ ఓన్లీ ఈజ్ కాల్డ్ యాజ్ బ్రేక్ ఈవెన్ పాయింట్. ఓకే దట్ ఈస్ సేల్స్ ఎట్ which total contribution equals fixed cost. Next, hence at that level there is neither a profit nor a loss, NOR. Okay, nor a loss. అక్కడ బ్రేక్ ఈవెన్ పాయింట్ దగ్గర ఏంటి మనకి ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఏమీ ఉండదు. ఓకే దెర్ ఈస్ నో ప్రాఫిట్ నో లాస్ ఎట్ దట్ బీఈపీ పాయింట్. ఓకే దట్ ఈస్ ఓన్లీ ఈజ్ కాల్డ్ యాజ్ బీఈపీ. అంటే ఏం లేదు ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఏముండదు. అంటే మనకు ఏదైతే ఇన్కమ్ ఉందో ఓకే రిసిప్ట్స్ సేల్స్ ఉన్నాయో దట్ ఈజ్ ఓన్లీ టోటల్ కాస్ట్. టోటల్ కాస్ట్ అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు, టోటల్ కాస్ట్ ఈక్వల్ టు ఇక్కడ రాయొచ్చు టోటల్ కాస్ట్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్ అని కూడా రాయొచ్చు. టోటల్ కాస్ట్ అంటే ఏంటి ఇక్కడ యాజ్ పర్ మార్జినల్ కాస్టింగ్ వీఆర్ క్లాసిఫైడ్ ద కాస్ట్ ఇంటూ ఫిక్స్డ్ కాస్ట్ అండ్ వేరియబుల్ కాస్ట్. ఓకే ఇక్కడ మనకు ఫిక్స్డ్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ యాడ్ చేస్తే మనకి ఏంటి టోటల్ కాస్ట్ అనేది వస్తుంది. దట్ ఈస్ ఓన్లీ టోటల్ కాస్ట్. ఆ టోటల్ కాస్ట్ రెవెన్యూ అంటే మనం ఏదైతే సేల్స్ చేశామో రూపీస్ దట్ షుడ్ బి ఈక్వల్. రెండు ఎలా ఉంటాయి ఈక్వల్గా ఉంటాయి. ఓకే అంటే మనకు సేల్స్ చేస్తే వచ్చిన అమౌంట్ అండ్ మనకైన ఖర్చు రెండు సేమ్ ఉంటాయి. దాన్ని ఏమంటారు ఇక్కడ బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటారు. ఓకే అదే చెప్తున్నాడు బ్రేక్ ఈవెన్ పాయింట్ ఈజ్ ద లెవెల్ ఆఫ్ సేల్స్ ఎట్ విచ్ టోటల్ కాంట్రిబ్యూషన్ ఈక్వల్స్ ఫిక్స్డ్ కాస్ట్. ఓకే టోటల్ కాంట్రిబ్యూషన్ ఈక్వల్స్ ఫిక్స్డ్ కాస్ట్. మరి టోటల్ కాంట్రిబ్యూషన్ ఈక్వల్స్ ఫిక్స్డ్ కాస్ట్ అని చెప్తున్నారు. టోటల్ కాంట్రిబ్యూషన్ ఈక్వల్స్ ఫిక్స్డ్ కాస్ట్ అని ఎందుకు చెప్తున్నారు అని అంటే చూడండి ఇక్కడ మనం ఫార్మాట్ డ్రా చేసాం కదా కంప్యూటేషన్ ఆఫ్ మార్జినల్ కాస్టింగ్ ప్రాఫిట్ అంటే కాంట్రిబ్యూషన్ ఈక్వల్స్ ఫిక్స్డ్ కాస్ట్ అంటున్నారు. దట్ ఈస్ ఓన్లీ కాల్డ్ యాజ్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటున్నాం. సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఒక 10,000 మైనస్ వేరియబుల్ కాస్ట్ 4,000 అప్పుడు ఎంత ఉంటుంది కాంట్రిబ్యూషన్ 6,000 ఉంటుంది. ఈ 6,000 ఈక్వల్స్ ఓకే ఈక్వల్స్ అంటే చూడండి ఇక్కడ రాస్తాను సేల్స్ ఒక 10,000 లెస్ వేరియబుల్ కాస్ట్ ఒక 4,000 అంటే 6,000. ఈ 6,000 ఏమంటారు కాంట్రిబ్యూషన్ అంటారు. ఎగ్జాంపుల్ కాంట్రిబ్యూషన్ అంటారు. కాంట్రిబ్యూషన్ నుంచి ఫిక్స్డ్ కాస్ట్ డిడక్ట్ చేయాలి. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత మరి మనకు కాంట్రిబ్యూషన్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ అన్నాడు ఇక్కడ డెఫినేషన్లో అంతేనా. కాంట్రిబ్యూషన్ ఇక్కడ చూడండి కాంట్రిబ్యూషన్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ అని చెప్తున్నాడు. కాంట్రిబ్యూషన్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్. ఓకే అంటే ఇప్పుడు కాంట్రిబ్యూషన్ ఎంతైతే ఉందో ఈక్వల్ అంటే ఏంటి సేమ్ ఉండాలి కదా. సో ఫిక్స్డ్ కాస్ట్ కూడా సేమ్ అనుకుందాం. అప్పుడు ఏంటి నిల్. వాట్ ఈస్ ద నిల్ ప్రాఫిట్ ఆర్ లాస్. ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఏమీ లేదు. అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ ఈక్వేషన్ ప్రకారం ఈజ్ ద లెవెల్ ఆఫ్ సేల్స్ ఎట్ విచ్ టోటల్ కాంట్రిబ్యూషన్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్. అంటే మన కాంట్రిబ్యూషన్ ఎంత వచ్చిందో ఫిక్స్డ్ కాస్ట్ కూడా అంతే ఉంది. ఇలాంటప్పుడు ఏంటి ఓకే ఇలాంటి సిచ్యువేషన్లో నెయిదర్ ఏ ప్రాఫిట్ నార్ ఏ లాస్. నెయిదర్ అంటే ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఏది ఉండదు. ఓకే అంటే నిల్ ఉంటుంది జీరో అంటే మనకు పెట్టిన అమౌంట్ మన క్యాష్ ఇది వచ్చింది అని అర్థం. ఓకే అంటే మనం ఏదైతే సేల్స్ చేసామో మన రెవెన్యూ ఎంత వచ్చిందో ఖర్చులు కూడా అంతే అయ్యాయి. ఓకే దట్ ఈస్ ఓన్లీ ఈజ్ కాల్డ్ యాజ్ ఓకే బ్రేక్ ఈవెన్ పాయింట్. మరి బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎలా వచ్చింది మరి ఇది ఎందుకు యూజ్ అవుతుంది అని అంటే whenever we started organization or already existed organizations ఓకే అంటే ఆల్రెడీ ఉన్న కంపెనీస్ కావచ్చు కొత్తగా స్టార్ట్ చేసే కంపెనీస్ కావచ్చు మనకు ఫస్ట్ ఇన్కమ్ ఓకే అంటే దట్ ఈస్ రెవెన్యూ ఈ షుడ్ బి ఈక్వల్ టు ఎక్స్పెన్సెస్. అంటే మనకు వచ్చే రెవెన్యూ ఏదైతే ఇన్కమ్ అయితే ఏదైతే ఉందో అది ఎక్స్పెండిచర్స్కి ఈక్వల్గా ఉండేటట్టు ట్రై చేస్తాం ఫస్ట్ అంతే కదా. సో తర్వాతనే ఆఫ్టర్ దట్
Okay, after that particular point we are going to try to sell. Okay, try to sell, it is in the profit one. Okay, అంటే కొందరు చూడండి ఫస్ట్ స్టార్టింగ్లో ఆఫర్స్ ఇచ్చేస్తూ ఉంటారు, అట్లీస్ట్ వాళ్ళ ఖర్చులైనా వెళ్ళాలని. ఓకే, ఖర్చుల వరకైనా రావాలని. ఆఫ్టర్ కొన్ని ఖర్చులు వచ్చాక ఏం చేస్తారు, ఆ ఆఫర్స్ కానీ అలాంటివి ఏమీ అప్లికబుల్ చేయరు. అందుకే ఏంటి ఇలాంటి ఫార్ములాస్ మనకు మార్కెట్లో కూడా 2+2 అంటే 2+1 కానీ 1+1 కానీ ఆఫర్స్ చాలా చూస్తూ ఉంటారు కదా. సో ముందు ఖర్చులు అంటే 2 కొంటే మనకు బెనిఫిట్ అవుతుంది అనే వాళ్ళ ఉద్దేశం కొద్దీ ఫస్ట్ 2 కొనేలాగా ఆఫర్స్ పెడతారు. ఓకే, ఎస్. సో దట్ ఈస్ ఓన్లీ ద BEP. ఓకే, ఎట్ దట్ BEP లెవెల్ దెర్ ఈస్ నో ప్రాఫిట్ నో లాస్. ఓకే, దట్ ఈస్ 0. ఓకే, ఎస్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఫార్ములా? ఫస్ట్ వన్, బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ రూపీస్. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ రూపీస్ అంటే రూపీస్లో వస్తుంది మనకి. ఓకే, అది అంటే ఈ లెవెల్ దగ్గర ఓకే సేల్స్ చేశాము అని అంటే మనకు ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఉండదు. ఒక 1 lakh సేల్ చేశారనుకోండి, ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఉండదు. 1 lakh కంటే తక్కువ సేల్ చేశారనుకోండి, కంపల్సరీ లాస్ ఉంటుంది. ఒకవేళ 1 lakh కంటే ఎక్కువ సేల్ చేశారనుకోండి, ప్రాఫిట్ ఉంటుంది. ఆ 1 lakh అనేది ఎలా కనుక్కోవాలి, ఆ పాయింట్ ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది. ఓకే, this is the break even point formula. Okay, so that is break even point in rupees equal to fixed cost divided by PV ratio. Fixed cost divided by PV ratio. And ఒకవేళ break even point in quantity. ఓకే, క్వాంటిటీలో కావాలి, క్వాంటిటీ యూనిట్స్ కేజెస్. ఓకే, క్వాంటిటీ అంటే ఇక్కడ ఏంటి, యూనిట్స్ కేజెస్ క్వింటాల్స్ లీటర్స్ మీటర్స్ ఎలా అయినా ఐడెంటిఫై చేయవచ్చు. యాజ్ పర్ నేచర్ ఆఫ్ ద బిజినెస్, as per the good, we should be decided that this is the quantity. Okay, మరి ఎంత క్వాంటిటీ సేల్ చేయాలి, ఎంత క్వాంటిటీ దగ్గర మనకు బ్రేక్ ఈవెన్ ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఉండదు అనేది బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ యూనిట్స్. అంటే ఇక్కడేమో మనకు 1 lakh రూపీస్ రావాలని చూస్తున్నాము. ఇక్కడ ఏమనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ 10,000 యూనిట్స్ సేల్ చేస్తే అప్ టు 10,000 యూనిట్స్ ఎట్ దట్ పర్టికులర్ సెల్లింగ్ ప్రైస్. Okay, at that particular selling price up to 10,000 units we won't be get neither profit nor loss. ఓకే, అంటే ఇన్ని యూనిట్స్ సేల్ చేస్తే మనకు ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఉండదు అని చెప్తున్నాడు. ఓకే, వాట్ ఈస్ ద ఫార్ములా? ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఓకే, ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటి ఆల్రెడీ డిస్కస్ చేసాం. దట్ ఈస్ ద కాస్ట్ ఆర్ ఫిక్స్డ్, either production there is or not, this is the cost or should be incurred. మరి ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఫార్ములా ఏం డిస్కస్ చేసాం కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. దట్ ఈస్ ఓన్లీ ద వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా ఫర్ బ్రేక్ ఈవెన్ పాయింట్. ఇంకోటి మనకు పీవీ రేషియోలో కూడా ఒక ఫార్ములా రాశాము. ఓకేనా, పీవీ రేషియో ఫార్ములా అంటే ఇంకో ఇక్కడ ఉంది చూడండి, పీవీ రేషియో ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై పీవీ రేషియో అని రాశాము. మరి మళ్ళీ ఇక్కడ కూడా రాశాము, ఇక్కడ రాశాము చూడండి, పీవీ రేషియో ఫార్ములా లాస్ట్. ఓకే, ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై BEP. మరి ఇక రెండింటికి ఏం లింక్ ఉందో ఒకసారి చూద్దాం. మనకు పీవీ రేషియో ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై BEP కదా. ఓకే, చూద్దాం మరి లింక్ ఏంటో చూద్దాం ఒకసారి. ఎలా రాసాము ఆ ఫార్ములా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, ఈ ఫార్ములా డైరెక్ట్లీ సబ్స్టిట్యూషన్లోనే వచ్చేస్తుంది. చూద్దాం ఎలా ఐడెంటిఫై చేయాలో. మనకు పీవీ రేషియో ఈక్వల్ టు అంతకంటే ముందు BEP ఫార్ములా రాద్దాం. BEP ఇన్ రూపీస్ ఫార్ములా ఈక్వల్ టు ఏంటి, ఫిక్స్డ్ కాస్ట్ divided by PV ratio. ఓకే, ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై PV ratio చూద్దాం ఒకసారి. ఇప్పుడు 2 = 10/5 అంతే కదా, ఇక్కడ రాశాను చూడండి, 2 = 10/5 అంతే కదండి. 2 = 10/5. ఓకే, అంటే 10/5 చేస్తే మనకు 2 వస్తుంది. మరి ఒకవేళ అంటే మనకు డినామినేటర్ కావాలనుకుందాం అనుకోండి, ఇది x అనుకుందాం, అంటే 2 = 10/x. అప్పుడు ఈ x వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయవచ్చు
అని అంటే x ఈక్వల్ టు 10/2 అని రాయొచ్చు. అంటే ఈ x అనేది అవుట్ ఆఫ్ ఈక్వల్ వెళ్ళిపోతుంది, ఈ 2 అనేది డినామినేటర్గా అవుతుంది. ఓకే, ఈ చాప్టర్ ఎండింగ్లో మీకు ఇలాంటి కొన్ని షార్ట్ కట్స్ ఇస్తాను. ఓకే, జాగ్రత్తగా చూడండి, ఎండింగ్ వరకు, ఈ చాప్టర్ ఎండింగ్ వరకు ఒకసారి చూసుకోండి. ఓకే, షార్ట్ కట్స్ అనేది చెప్తాను. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి కొద్దిగా డిఫికల్టీగా ఉంటుంది. ఓకే, దే విల్ బీ ఐడెంటిఫై లైక్ దిస్ ఈజీలీ విత్ దిస్ హెల్ప్ ఆఫ్ ఫార్ములాస్ అండ్ దిస్ ఈజ్ ద టెక్నిక్స్. ఓకే, సో అంటే ఏంటి, ఈ x అనేది అవుట్ ఆఫ్ ఈక్వల్ వెళ్తుంది, 2 అనేది డినామినేటర్గా అవుతుంది. ఓకే, దీని ప్రకారం. ఓకే, సో అదే చెప్తున్నాను. ఇక్కడ ఈ పీవీ రేషియో కావాలి అని అంటే ఏం చేయవచ్చు, ఇక్కడ పీవీ రేషియో ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై బీఈపీ అని రాస్తున్నారు. దట్ ఈజ్ ఇన్ ద రూపీస్. అంటే ఫిక్స్డ్ కాస్ట్, ఈ పీవీ రేషియో అవుట్ ఆఫ్ ఈక్వల్ వెళ్ళిపోతుంది, బీఈపీ అనేది డినామినేటర్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ ఓన్లీ ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై బీఈపీ ఇన్ రూపీస్. ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై బీఈపీ ఇన్ రూపీస్. ఓకే, సో విత్ దట్ ఫార్ములా, ఓకే, మనకు ఆ ఫార్ములా ప్రకారం మనకి ఇక్కడ రాసాం చూడండి. ఏంటి, ఫిక్స్డ్ కాస్ట్, ఏంటి ఫిక్స్డ్ కాస్ట్ ఫార్ములా ఏం రాసామండి, ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై బీఈపీ ఇన్ రూపీస్ అని రాసాము. ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై బీఈపీ ఇన్ రూపీస్ అని రాసాము. దట్ ఈస్ ఓన్లీ ద వెరీ ఇంపార్టెంట్ వన్. అంటే మనకు బీఈపీ, ఒకవేళ బీఈపీ ఫిక్స్డ్ కాస్ట్ రెండు ఇచ్చాడు వాల్యూస్, పీవీ రేషియో కంప్యూట్ చేయమన్నాడు, అప్పుడు ఏం చేయాలి, ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై బీఈపీ అని రాస్తే సరిపోతుంది. ఓకేనా, ఇన్ కేస్ బీఈపీ ఫార్ములా కూడా ఏంటి మనకి, ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో. ఓకే, you know how to compute the PV ratio now. Next one. Next important formula, margin of safety. Margin of safety, MOS అంటారు షార్ట్కట్లో. BEP బ్రేక్ ఈవెన్ పాయింట్ని BEP అంటారు. ఓకే, మరి మార్జిన్ ఆఫ్ సేఫ్టీ రిప్రజెంట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద యాక్చువల్ సేల్స్ అండ్ బ్రేక్ ఈవెన్ పాయింట్ సేల్స్. ఓకే, అంటే రిప్రజెంట్ డిఫరెన్స్ బిట్వీన్ యాక్చువల్ సేల్స్ అండ్ బ్రేక్ ఈవెన్ పాయింట్ సేల్స్, అంటే బీఈపీ సేల్స్ కదా. అంటే బీఈపీ సేల్స్ కంటే ఏదైతే ఎక్కువ యూనిట్స్ సేల్ చేసినా, అమౌంట్స్లో కానీ ఎక్కువ సేల్ చేసినా దాన్ని ఏమంటారు, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటారు. అంటే బీఈపీ సేల్స్ కంటే ఎక్కువ సేల్స్ ఎన్నైతే ఉన్నాయో దాన్ని మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ అంటారు. ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేసాం, ఏంటి, 1 lakh సేల్స్ అని చెప్పుకున్నాము. 1 lakh కంటే ఎక్కువ యూనిట్స్ సేల్ చేసామనుకో దాన్ని ఏమంటారు, ఇక్కడ బీఈపీ సేల్స్ అని అంటారు. సారీ, ఎంఓఎస్ సేల్స్. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే బీఈపీ సేల్స్ 1 lakh అనుకున్నాం కదా, 1,40,000 యూనిట్స్ రూపీస్ గూడ్స్ సేల్ చేసామనుకోండి, ఆ 40,000 ఏమంటారు, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటారు ఇక్కడ. ఓకే, ఎంఓఎస్ అంటారు. ఓకే, దట్ ఈజ్ ఓన్లీ ద ఫార్ములా ఈజ్ గివెన్. దట్ ఈస్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఇన్ రూపీస్ equal to total sales minus BEP sales. Okay, and another formula, profit divided by PV ratio. Profit divided by PV ratio. Okay, profit divided by PV ratio ప్రకారం కూడా మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. And another formula also, that is margin of safety in quantity. Margin of safety in quantity, that is sales క్వాంటిటీ. అంటే మనం 10,000 యూనిట్స్ అనుకున్నాం మనం కదా, యూనిట్స్ 10,000 యూనిట్స్ మైనస్ అంటే 10,000 యూనిట్స్ బీఈపీ యూనిట్స్ అనుకున్నాం కదా. బీఈపీ యూనిట్స్ 10,000 అనుకుంటాం. బీఈపీ క్వాంటిటీ, ఇది బీఈక్యూ అంటే ఏంటి, బీఈ క్వాంటిటీ అంటే బ్రేక్ ఈవెన్ క్వాంటిటీ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 12,000 యూనిట్స్ సేల్ చేసాం అనుకుందాం. 12,000 మైనస్ 10,000 బ్రేక్ ఈవెన్ సేల్స్ అంటే ఏంటి, మనకి 12,000 minus 10,000 equal to 2,000 units is the MOS quantity, margin of safety quantity అని చెప్పొచ్చు. This is the same one we can shown in formula also, that is profit divided by contribution per unit. Profit divided by contribution per unit. Contribution per unit ఎలా వస్తుంది అని అంటే selling price per unit minus variable cost పర్ యూనిట్. ప్రాఫిట్ ఆల్రెడీ మనకు క్వశ్చన్లో ఇస్తారు, క్వశ్చన్ ప్రకారం ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా, ఎస్. నెక్స్ట్ వన్, ఏ లో ఎంఓఎస్ ఇండికేట్స్
that the firm has large fixed expenses and is more to changes in sales. ఒకవేళ ఎంఓఎస్ తక్కువగా ఉంది అని అంటే ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అని అర్థం. ఓకే, అండ్ ఏ హై ఎంఓఎస్ ఇంప్లైస్ దట్ ఏ స్లైట్ ఫాల్ ఇన్ సేల్స్ మే నాట్ ఎఫెక్ట్ ద బిజినెస్ వెరీ మచ్, దట్ ఈస్ టోటల్ సేల్స్ ఈక్వల్ టు బీఈపీ సేల్స్ ప్లస్ ఎంఓఎస్ సేల్స్. ఓకే, సో టోటల్ సేల్స్కి అంటే బీఈపీ సేల్స్కి ఎంఓఎస్ సేల్స్ యాడ్ చేస్తే మనకు టోటల్ సేల్స్ వస్తుంది. ఒకవేళ టోటల్ సేల్స్లో నుంచి బీఈపీ సేల్స్ మైనస్ చేస్తే మీకు ఎంఓఎస్ సేల్స్ వస్తుంది. అంటే ఇక్కడ ప్లస్ వాల్యూ బికమ్స్ ఏ మైనస్ అండ్ దిస్ ప్లస్ వాల్యూ ఇఫ్ యూ గో టు ద అవుట్ ఆఫ్ ఈక్వల్ దెన్ ఇట్ ఇస్ బికమ్స్ ఏ మైనస్. ఓకే, అప్పుడు మీకు ఏమిటి టోటల్ సేల్స్ మైనస్ బీఈపీ సేల్స్ ఈక్వల్ టు ఎంఓఎస్ సేల్స్ అని వస్తుంది. ఓకేనా, సో దట్ ఈస్ ఓన్లీ ద ఫార్ములా. Clear? Yes. Another indifference point, that is cost break-even point. Indifference point is a level of sales at which total sales and hence total profit of two options are equal. Okay, the indifference point em cheptunnadu, the level of sales at which total sales ఆఫ్ టూ ఆప్షన్స్ ఆర్ ఈక్వల్. టోటల్ సేల్స్ టూ ఆప్షన్స్ దగ్గర ఈక్వల్గానే ఉంది. ఓకే, దాన్ని ఏమంటారు ఇండిఫరెన్స్. దెర్ ఈస్ నో డిఫరెన్స్ ఆఫ్ ద పాయింట్స్. దట్ ఈస్ ద డిసిషన్ మేకర్ ఈజ్ ఇండిఫరెంట్ యాజ్ టు ఆప్షన్ చూజన్ సిన్స్ బోత్ ఆప్షన్స్ విల్ రిజల్ట్ ఇన్ ద సమ్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్. ఓకే, దట్ ఈస్ ద ఫార్ములాస్. ఇండిఫరెన్స్ పాయింట్ ఈక్వల్ టు difference in fixed cost divided by difference in variable cost ratio. Okay, variable cost ratio denominator గా తీసుకోవాలి. నెక్స్ట్ indifference point in units or quantity, that is the difference in fixed cost divided by difference in contribution per unit, or difference in fixed cost divided by difference in variable cost per unit. Okay, these are only the indifference point formulas. Next important one, shutdown point. Shutdown ante enti close down the business. Shutdown means here close down the business. అంటే బిజినెస్ క్లోజ్ చేయాలా మరి రన్ చేయాలా అనేది ఓకే షట్డౌన్ పాయింట్ ప్రకారం విత్ ద హెల్ప్ ఆఫ్ షట్డౌన్ పాయింట్స్ వీ కెన్ బి డిసైడెడ్ ఐదర్ ద ఆర్గనైజేషన్ విల్ బి గోయింగ్ టు బి కంటిన్యూ ఆర్ షట్ ఓకే క్లోజ్ డౌన్. సో ద షట్డౌన్ పాయింట్ ఇండికేట్స్ ద లెవెల్ ఆఫ్ సేల్స్ బిలో which it is not justifiable to pursue operations. Okay, fixed cost are classified into okay అంటే షట్డౌన్ పాయింట్ ప్రకారం మన ఫిక్స్డ్ కాస్ట్ని మళ్ళీ డివైడ్ చేస్తున్నారు. దట్ ఈస్ అవాయిడబుల్ ఆర్ డిస్క్రిషనరీ ఫిక్స్డ్ కాస్ట్, బి అన్అవాయిడబుల్ అండ్ కమిటెడ్ ఫిక్స్డ్ కాస్ట్. ఓకే, అవాయిడబుల్, డిస్క్రిషనరీ అండ్ అన్అవాయిడబుల్, కమిటెడ్ ఫిక్స్డ్ కాస్ట్. ఓకే, లైక్ దిస్ classified into two as per shutdown points. Okay, that is avoidable fixed cost equal to total fixed cost minus minimum fixed cost, that is unavoidable fixed cost. అంటే టోటల్ ఫిక్స్డ్ కాస్ట్లో నుంచి అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ డిడక్ట్ చేశారనుకోండి మీకు ఏమొస్తుంది అప్పుడు అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ అనేది వస్తుంది. అవాయిడబుల్ అంటే ఏంటి మనకి అని అంటే విచ్ కెన్ బి ఫిక్స్డ్ కాస్ట్ వీ కెన్ బి అవాయిడ్, అంటే మనకు అవాయిడ్ చేయవచ్చు. ఓకే, సమ్ వాట్ రీజన్స్ అంటే ఇప్పుడు అసెట్ ఉంది, ఒక అన్నెసెసరీ కంప్యూటర్ ఉంది, కంప్యూటర్స్ మీద ఎవ్రీ ఇయర్ మనం డిప్రిసియేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. డిప్రిసియేషన్ ఏంటి మనకి ఫిక్స్డ్ కాస్ట్. ఒకవేళ మరి కంప్యూటర్స్ని అన్నెసరీ యూజింగ్ ఉంది కదా, సో దాన్ని సేల్ చేశారనుకోండి కంప్యూటర్ని, అప్పుడు మనకు డిప్రిసియేషన్ అనేది ఉండదు కదా. సో దట్ ఈస్ అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఆ ఫిక్స్డ్ కాస్ట్ని లేకుండా చూసుకోవచ్చు. అదే అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ అని అనుకోండి, దిస్ ఈజ్ అన్అవాయిడబుల్, వీ కెనాట్ అవాయిడ్, దట్ ఈస్ ఓన్లీ అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. కంపల్సరీ ఈ ఫిక్స్డ్ కాస్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ రెంట్ అనుకుందాం, రెంట్ అనేది మనకు బిజినెస్ ఉన్నా లేకున్నా యాస్టిస్ సమ్వాట్ కంపల్సరీ పే చేయాల్సిందే. ఓకే, దట్ ఈస్ ఓన్లీ అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. This is the avoidable and unavoidable fixed cost can be decided as per the nature of the business. As per nature of business. So, if you come to the formula, shutdown point equal to avoidable fixed cost divided by contribution per unit. Avoidable fixed cost divided by contribution per unit. This is only the important shutdown point.
Important formula for shutdown point. Next important formulas, and many questions we should be solve on this one, and the examination point of also it is very important one, that is required sales to earn a profit as given. అంటే రిక్వైర్డ్ సేల్స్ అంటే మనకు టార్గెట్ ఇస్తారని చెప్పాను కదా స్టార్టింగ్లో, మేనేజర్స్ కానీ మనకు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కానీ ప్రొడక్షన్లో కానీ సమ్వాట్ యూనిట్స్ కంపల్సరీ సేల్ చేయాలని టార్గెట్ ఇస్తారు, లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని టార్గెట్ ఇస్తారు. మరి అప్పుడు రిక్వైర్డ్ సేల్స్ టు ఎర్న్ ఏ ప్రాఫిట్, అంటే మనం సేల్స్ ఎన్ని యూనిట్స్ సేల్ చేయాలి ఇంత ప్రాఫిట్ రావడానికి అనేది మీనింగ్ ఇక్కడ. అంటే ఇప్పుడు మన ఆర్గనైజేషన్ ఈ ఇయర్లో 5 lakhs ప్రాఫిట్ రావాలి అని టార్గెట్ పెట్టుకుందాం అనుకుందాం. 5 lakhs ప్రాఫిట్ రావడానికి 5 lakhs రూపీస్ ప్రాఫిట్ రావడానికి మరి ఎంత వర్త్ ఆఫ్ ఎన్ని గూడ్స్ మనకు సేల్ చేస్తే మనకు అంత 5 lakhs రూపీస్ ప్రాఫిట్ వస్తుంది అనేది ఈ ఫార్ములా ప్రకారం చెప్తుంది. అంటే నీకు 5 లక్షల ప్రాఫిట్ రావాలంటే నువ్వు ఎన్ని గూడ్స్ సేల్ చేయాలి. ఒకవేళ రూపీస్లో అన్నారనుకోండి, అంటే రూపీస్లో కావాలి అని అంటే ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ డివైడ్ బై పీవీ రేషియో. అంటే 5 lakhs ఇంతకుముందు చెప్పాను కదా, 5 lakhs రూపీస్ అనుకుందాం. ఆ 5 lakhs రూపీస్ రావాలి అని అంటే నువ్వు ఎన్ని సేల్స్ చేయాలి, అది ఈ ఫార్ములా ప్రకారం కనుక్కుంటారు. ఇక్కడ చూడండి, ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్. ఆ డిజైర్డ్ ప్రాఫిట్ అంటే ఏంటి, మనకి ఇక్కడ 5 lakhs అనుకున్నాం కదా, వీఆర్ ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ 5 lakhs, దట్ ఈజ్ ఓన్లీ డిజైర్డ్ ప్రాఫిట్ divided by PV ratio. You know how to compute the PV ratio, no? That is denominator is PV ratio. Next, 5 lakhs profits కాకుండా రూపీస్లో కాకుండా మనకు యూనిట్స్లో కావాలి. అంటే 50,000 60,000 1 lakh యూనిట్స్ ఎన్ని యూనిట్స్ సేల్ చేయాలి అనేది ఎలా తెలుస్తుంది అంటే ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్, per unit. That is only the formulas of marginal costing. These are very important formulas. Next one, and how to remember the formulas, very important one. How to remember the formulas చూద్దాం ఒకసారి. మనకు సేల్స్, these are the basic formulas, that is sales minus variable cost equal to contribution minus fixed cost equal to profit, and contribution equal to sales minus variable cost, next fixed cost plus profit. There is 2 formulas. మనకు మొత్తం చాప్టర్ అంతా వీటి మీదనే ఉంటుంది. అండ్ హౌ టు రిమెంబర్ ద బీఈపీ, పీవీ రేషియో అండ్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ, అండ్ రిక్వైర్డ్ సేల్స్ అన్ని చూసుకున్నారనుకోండి. ఒకసారి ఇలా చెప్తున్నాను, మనకు చూడండి ఒకసారి. ఇక్కడ BEP sales చూద్దాం. PV ratio should be remembered, that is contribution divided by sales, and contribution per unit divided by selling price per unit, and change in profit divided by change in sales, and change in contribution divided by change in sales, and fixed cost divided by BEP, and 100 minus variable cost. That should be remembered. And another one ఇంకా చూద్దాం. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫార్ములాస్ ఉన్నాయి కదా, అండ్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. బ్రేక్ ఈవెన్ పాయింట్లో డినామినేటర్ ఏంటంటే పీవీ రేషియో, ఇక్కడ రూపీస్లో పీవీ రేషియో, అండ్ ఎంఓఎస్లో కూడా రూపీస్లో ఏమొచ్చింది మనకు పీవీ రేషియోనే వచ్చింది డినామినేటర్ కదా. రూపీస్ ఫార్ములా వచ్చేసరికి డినామినేటర్ ఏంటి పీవీ రేషియో, ఎంఓఎస్లో కూడా డినామినేటర్ ఏంటి పీవీ రేషియోనే. అండ్ ఇక్కడ కూడా రిక్వైర్డ్ సేల్స్ టు ఎర్న్ ప్రాఫిట్ ఆఫ్ రూపీస్ ఆల్సో డినామినేటర్ పీవీ రేషియో whenever if you want rupees. And if you required in units, that is quantity, then contribution per unit, denominator ఏంటి మనకి contribution per unit, and MOS లో కూడా మనకి ఏంటి MOS also denominator contribution per unit, and if you want required sales to earn a profit of rupees, denominator is contribution per unit. దీస్ ఆర్ ఓన్లీ, అంటే రూపీస్లో కావాలి మీకు ఫార్ములా, రూపీస్లో కావాలి అంటే డినామినేటర్ పీవీ రేషియో ఉంటుంది. దేనికి రిక్వైర్డ్ సేల్స్కి, ఇంకోటి బీఈపీకి, అండ్ ఎంఓఎస్కి. అండ్ ఇంకోటి యూనిట్స్లో కావాలి అని అంటే డినామినేటర్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఉంటుంది.
Okay, that is for BEP, MOS and required sales to earn a profit of rupees. Okay, that is only the one. నెక్స్ట్ ఇంకోటి బీఈపీకి మరి డినామినేటర్ గురించి చూసాము. మరి న్యూమరేటర్ ఏంటి? బీఈపీకి న్యూమరేటర్ ఫిక్స్డ్ కాస్ట్, ఓకే, అండ్ ఎంఓఎస్కి న్యూమరేటర్ ప్రాఫిట్, అంతే కదా. ఎంఓఎస్కి న్యూమరేటర్ ఏంటి? ప్రాఫిట్. అండ్ ఇండిఫరెన్స్ పాయింట్కి రిక్వైర్డ్ సేల్స్ టు ఎనీ ప్రాఫిట్ ఆఫ్ రూపీస్కి మనకి న్యూమరేటర్ ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్. ఓకే, అంటే మనకి బీఈపీకి న్యూమరేటర్ ఫిక్స్డ్ కాస్ట్, ఎంఓఎస్కి న్యూమరేటర్ ప్రాఫిట్, రిక్వైర్డ్ సేల్స్ టు ఎర్న్ ఏ ప్రాఫిట్, ఓకే, న్యూమరేటర్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్. డిజైర్డ్ ప్రాఫిట్ అంటే ఏంటి? ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్, ఓకే, ఎస్టిమేటెడ్ ప్రాఫిట్స్. Okay, that is only the marginal costing important formulas. And is there any important just you can left one or two pages, and after that you can start the problems. Is there any more required formulas? Then we should be write here formulas page only. Okay na, formulas page ko 4-5 pages వదిలిపెట్టండి. తర్వాత మీరు ఫార్ములాస్ రాసిన తర్వాత ఒక 1 పేజ్ వదిలిపెట్టండి. తర్వాత ప్రాబ్లమేటిక్స్కి వెళ్ళండి. ఓకే, ఎందుకనంటే ఏమైనా ఫార్ములాస్ ఉన్నా కూడా నెక్స్ట్ అక్కడ నుంచి ఆ ఫార్ములాస్ పేజీలో రాయొచ్చు. ఏమైనా కొత్త ఫార్ములాస్ వచ్చినా, మీకు ఏమైనా డిఫికల్టీ ఉన్నా, ప్రాబ్లమేటిక్స్లో ఏమైనా కొత్త ఫార్ములాస్ వచ్చినా కూడా ఫార్ములాస్ పేజీలో రాద్దాం. ఓకేనా, దట్ ఈస్ ఓన్లీ ద రీజన్. జస్ట్ లెఫ్ట్ 1 పేజ్ ఆఫ్టర్ రైటింగ్ దీస్ ఆల్ దోస్ ఫార్ములాస్. ఓకే, ఎస్.